తన తమ్ముడు గురించి, మోషేల గురించి వారు ఏం చేస్తున్నారంటే ఏమని మాట్లాడుకుంటున్నారు? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూసినప్పుడు లైవ లేఖనము సెలవిస్తున్న మాటని చూద్దాం. చూడండి, 12వ అధ్యాయంలో మొదటి వచనం కానించి చూడండి. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీ బట్టి మిరియాము అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, అంటే యెహోవా చేతనే మోసే, అంటే దేవుడే అతని చేతే మాట్లాడించిన. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఏమన్నారమ్మా? మళ్ళా చదవండి ఆ మాటని 2వ వచనంలోన ఆ మాటను మనం చూడొచ్చు. వారు మోసే చేతే మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినును. మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు కలిపి ప్రతిష్టపు గుడారం దగ్గర రండి. స్తోత్రం చేద్దామా? చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎవరి కోసం మాట్లాడుకున్నారు? చెప్పాలమ్మా, ఎవరి కోసం మాట్లాడుకున్నారు? మోసేకి ఎవరు తోడున్నారు? మోసే నోటికి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవుడు తోడున్న వ్యక్తి కొరకు, దేవుడు నడిపిస్తున్న వ్యక్తి కొరకు ఎలా మాట్లాడుకున్నారే? అతని చేతనే మాట్లాడినా మనతో మాట్లాడలేదా దేవుడు? అతడు గొప్పవాడా మనకన్నాను అని చెప్పి ఏనముగా మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, మీ ముగ్గురు కలిపి ఎక్కడ రమ్మన్నాడమ్మా? ప్రతిష్టపు గుడారము దగ్గరికి రెండని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞయ్యగా ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి 5వ వచనంలో ప్రతిష్టపు గుడారము ద్వారమునద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన మాట వినుడి, మీలో ప్రవర్త ఉండిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి, ఏమిస్తాడంట? ప్రవర్త అయిన వాడు మీలో ఉంటే దర్శనమిచ్చి మాట్లాడతాడంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. దర్శనమిచ్చి ఏం చేస్తాడన్నాడు? అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలలో అతనితో మాట్లాడుదును. కలలతో మాట్లాడతాడంట. నా సేవకుడైన మోసే అట్టువాడు కాడు, కానీ ఏమన్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గోడ భావముగానంట, ముఖాముఖిగానంట నేను ఆయనతో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని. స్తోత్రం చెబుతా గట్టిగా. ప్రవర్తనుడు అనుకో, దర్శనం ఇచ్చి కళల ద్వారా మాట్లాడతాడు. ఇతడు అటువంటి వాడు కాదు, నేను ప్రత్యేకపరుచుకున్నాను, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను ముఖాముఖిగా ఈయనతో మాట్లాడతాను. అయితే అతని కొరకు మీరు ఇలాగ మాట్లాడుకున్నారు కనుక ఇదిగో ఏం చేస్తున్నాడమ్మా? ఇదిగో అన్నాడు. ఏమన్నాడు? ఏం జరుగుతుంది అన్నాడు. అక్కడ ఆలోచన చేస్తే 9వ వచనంలో యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన చెప్పండి వెళ్ళిపోయిన మేఘము ప్రతిష్టపు గుడారము మీద నుండి ఎత్తబడినప్పుడు మిరియాము హిమాము వంటి తెల్లని కుష్టి కలదై హల్లెలూయా. అహరోను మిరియాములు చూసినప్పుడు ఆమె పుష్టి కలదై కనబడుతుందంట. స్తోత్రం చేయగలిగి గట్టిగా చెప్తామా? ఎవరు తోడుగా ఉంటే? దేవుడి పనిలో ఉన్న, దేవుడి సేవ చేసేవాడైనా సరే, దేవుడు పిలుపు, దేవుడు ఎవరైతే ప్రత్యేకపరుచుకుని, దేవుడు ఎవరి నోటికైతే తోడు, దేవుడు ఎవరినైతే నడిపిస్తున్నాడో ఆ మనుషుల కొరకు తక్కువ చేసి మాట్లాడిన, అవమానపరిచే వారముగా మనం ఉన్నా, ఒకవేళ తమ ఎదుటికెళ్ళి తనతో దెబ్బలాడకపోయినా నిన్ను నీవు మనసులో నువ్వు సనుక్కున్నా సరే
దేవుని ఉగ్రత నీ మీదకి వస్తును. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇది సత్యము, నమ్ము నమ్ము. ఎందుకంటే బైబిల్ అంటుంది ఈ యుగంలోనంట మనుషులు కానీ మనుషు కుమారుని కానీ నువ్వెవరి మీద నువ్వు ద్వేషించినా, ఎవరిని గురించి నువ్వు చదువుకున్నా, ఎవరి మీద తిరుగుబాటు చేసిన పాప క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో నువ్వు దూషణ పాలు చేస్తే కనుక అపహాది అవమానకరముగా నిన్ను నువ్వే నీ మనసులో ఉంటే కనుక ఏమవుతావు తెలుసా? చెప్పండి, ఏమవుతావంట? దేవుని ఉగ్రత నీ మీద రావటమే కాదు కానీ 3-4 తరముల వరకు నీకు పాపక్షమాపణ అనేది దొరకదని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నిజం. ఈ రోజు నా అందుకన్నాడు, ఎవరు తోడున్నా లేకపోయినా మనకు ఎవరు తోడుండాలి? దేవుడు తోడుండాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఇర్మియాకు తోడున్నాడు, మోషేకు తోడున్నాడు. ఏ ఒక్కరికి తోడు ఉంటాడో ఆ వ్యక్తి, ఆ మనుషుడు ఆశీర్వాదకరముగా ఉంటాడన్నమాట. ఆమె ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తోడున్నప్పుడు ఏం చేస్తారంటే నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీ పరిస్థితులు ఎలా సుతమించకపోయినా దేవుడు ఏం చేస్తా తెలుసా? నీతో మాట్లాడటానికి సమర్థుడై ఉన్నాడు. చూడండి ఒక మాట పౌలు గారు చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారితో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం పౌలు గారి గురించి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి, ఒక మాటను చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ మాట తేటగా ఉంది. చూద్దాం. 18వ అధ్యాయంలో ఆ మాటను మనం అక్కడే చూద్దాం. చూడండి, 10వ వచనంలో ఏమన్నాడు? అక్కడ 10వ వచనంలో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుతూ 1 సంవత్సరము అక్కడ ఉండటం జరిగిందంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇప్పుడు దేవుడు తోడుంటే ఏమవుతుంది? చెప్పాలి. దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది? మనుషులకు ఏం చేస్తారు? 10 మంది మన మీదకి వచ్చారు కళ్ళట్టుకుని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? మనకెందుకు కోసం గడుగుడుతూ ఉంటే ఈ దెబ్బలు మనం తినాలని ఏమవుతారు? మారిపోతారా లేదా? చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్తున్నా. చెప్పండి, అంతేనా? ఇప్పుడు పౌలు గారి పరిస్థితి అదే. ఆమె పౌలు గారు అలాగే ఒంటరి అయిపోయి ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు పౌలు తోటి? భయపడొద్దు వాళ్ళకే. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడొద్దు వాళ్ళకి ఏమన్నాడు దేవుడు? చూడండి, మరలా చదివిన 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. పౌలుతో చెప్పగా అతడు అక్కడ దేవుడు ఎప్పుడైతే పౌలుతో మాట్లాడుతున్నాడో అక్కడ 1 సంవత్సరం ఉండి దేవుని వాక్యాన్ని బోధించడం, ప్రకటించడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తాడు. నిజము, దేవుడు అతనితో ఉన్నాడు. ఎవరు తెలుసుకోగలరు? ఎవరు గమనించగలరు? మనకు దేవుడు తోడాకలొద్దు. మన బంధువులు, లేదా మన ఇంట్లో వాళ్ళు, లేదా మన డబ్బు, లేదా మన బలము, మన జాబు, లేదా మన వ్యాపారం, ఇవే మనం కాపాడుతాయి అనుకుంటా ఉంటారు చాలా మంది. హల్లెలూయా. దేవుడు వద్దు. చాలా మందికి దేవుడు మాత్రం వద్దండో. ఇవన్నిటిని కోరుకుంటారు. వాటన్నిటి వెనకాల పరుగులు పెడతా ఉంటారు. వాటన్నిటి వెనకాల పరుగులు పెడతా దేవుని పక్కన పెడతారు. దేవుని వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ దేవుని కోసం మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ సేవకుల మీద లేకపోతే ఆ దేవుని మీద తిరుగుబాటు చేయవారుగా ఉంటారు. స్తోత్రం చేయడం చెప్పండి, హల్లెలూయా. మరి తిరుగుబాటు చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అమ్మా? తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? మనం అనుకుంటాం
బాగా ఇచ్చాం పాస్టర్ గారు కోటింగ్ అనుకుంటారు. బాగా ఇచ్చాం లేకపోతే ఆయనకి బాగా బుద్ధి చెప్పాం, మరలా మనం వస్తీయుడు అనుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒకసారి మాట్లాడు, ఒకసారి నువ్వు గద్దించావు, కానీ నీ జీవితకాలం అంతా నువ్వు తిప్పలు పడేటట్టుగా దేవుని ఉగ్రత ఏం చేస్తుందంటే నీ మీదకు రానై ఉంటుంది. స్తోత్రం చెప్తానంటే మనం చూడొచ్చు 137వ కీర్తనలో భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్న ఇజ్రాయేలీలు మనము చూడొచ్చు అన్నమాట. అక్కడ బబులోను నదుల యొక్క కూర్చుని ఏడుతున్నారంట. చూడండి అన్నమాట 137వ కీర్తనలో మనం చూడొచ్చు. వాళ్ళు ఎక్కువ శాతం దేవుని మాట వినక, ఎక్కువ శాతం దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవునికి విరోధమైన కార్యములు చేయవారిగా ఉన్నారంట వాళ్ళు. ఆ విషయాన్ని మనం చూడొచ్చు 2 రాజుల గ్రంథంలో 25వ అధ్యాయంలో చూడొచ్చు, లేదా 24వ అధ్యాయంలో చూడొచ్చు, లేదా 23వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. చూసినప్పుడు అక్కడ దేవుడి కోపం వారి మీద రగులుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా వారిని ఎటువంటి చెరకు అప్పగించాడో మనం చూద్దాం. చూడండి 137వ కీర్తన మొదటి వచనంలో చూసినప్పుడు 137వ కీర్తన మొదటి వచనంలో బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము చీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుండిరి. స్తోత్రం చెప్తాం గట్టిగా గట్టిగా చెప్పండి. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో? 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి అన్నీ బాగుండి, అన్నీ సమక్షంగా ఉండి, అన్నీ బాగున్నాను చేపు మనకు దేవుడు దృష్టిలో ఉండడు. దేవుడిని అంటే ఇష్టపడము, వాక్యం అన్నా దేవుడి సన్నిధి అన్నా ఇవి ఎంత కష్టముగా ఉంటుందో మనకి. నిజమండి, ఏమీ లేనప్పుడు అన్నీ అంత బాగా ఉంటుంది. మన మనసులు బాగుంటాయి, పనులు బాగుంటాయి, వైఖరి బాగుంటుంది, భక్తి బాగుంటుంది. మందిరానికి వెళ్తాంలో చాలా బాగా వెళ్తాం మందిరానికి. వ్యాపారం పెరిగి, ఉద్యోగం పెరిగి, లేదా కుటుంబంలో డబ్బు, పదవి, పలుకుబడి ఇవన్నీ పెరిగినప్పటికీ